దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం. ఈ హోషేయ గ్రంథం గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ యొక్క హోషేయ గ్రంథాన్ని రచించింది బేరి కుమారుడైనటువంటి హోషేయ. ఇది రాసిన కాలం సుమారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాలు. ముఖ్య అంశం ఏంటి అనంటే, ఇశ్రాయేలు ప్రజలు సజీవుడైన నిజదేవుణ్ణి విసర్జించి భయంకరమైన మత భ్రష్టత్వంతో పడిపోయారు. ఫలితంగా ప్రజలు వ్యక్తిగత సామాజిక జీవనాలు దుర్మార్గపూరితంగా మారిపోయాయి. వారు పశ్చాత్తాపడి ప్రేమామయుడైన తమ దేవుని వైపు తిరగాలని హోషేయ వివరించాడు. తన ప్రజలను విమోచించే దేవుని మహాప్రేమను గురించి రాస్తూ, ఆయన విషయంలో ఇశ్రాయేలు జనం వ్యభిచారం చేసే భార్య లాంటిది అని వివరించాడు. వారి ప్రవర్తన దేవునికి బాధ కలిగించిందని, అయినా ఆయన వారిని ప్రేమించడం మానలేదని, తన వైపు త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆ ప్రయత్నం సఫలం అవుతుందని ఈ యొక్క హోషేయ గ్రంథం యొక్క సారాంశమై ఉంది. మరి ఈరోజు హోషేయ గ్రంథం మొదటి అధ్యాయంలో దేవుడు అనేక విషయాలను బయలుపరుస్తున్నాడు. ప్రతి దైవజనుణ్ణి దేవుడు ఒక మార్గదర్శకమైన వ్యక్తిగా, ఇతరులకు మాదిరి కలిగిన వ్యక్తిగా ఉంచడం దేవుని ఉద్దేశం. నిజంగా దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అనంటే, తన ప్రజలకు సూచనగా దేవుడు సేవకులను ఉంచాడు. దానికోసం సేవకుణ్ణి ఎలాగైనా నడిపించబడ్డం, ఎలాగైనా నలపడం, ఎలాగైనా బ్రతికించడం కూడా దైవ చిత్తమే. అందుకే సేవకుడు ప్రజలకు ఎప్పుడు మాదిరి అయి ఉన్నాడు. అది మంచికైనా చెడికైనా సేవకుడు మాదిరే. అనేక నిందలు సేవకుల మీద పడతాయి, లేనిపోని అభండాలు మోపబడతాయి. అయినా సరే దేవుని కొరకు నిలబడి ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. ఈరోజు మనము ధ్యానం చేస్తున్న ఈ యొక్క మొదటి అధ్యాయములో దైవ సేవకుణ్ణి ఎంత మాదిరిగా దేవుడు ఉంచాడు అనంటే, అది మన మాటలతో వర్ణించలేనంత మాదిరి. ఆ మాదిరిని మనము గమనించగలిగితే, హోషేయతో దేవుడు మాట్లాడుతూ, హోషేయ, నీవు 4 రాజులు 5 రాజుల కాలంలో నా యొక్క వాక్యాన్ని ప్రకటించటాన్ని నియమించాను నేను. కాబట్టి ఉజ్జియా, యోతాం, ఆహాజు, హిజ్కియా, యెరోబోం అనేటువంటి రాజుల కాలంలో నీవు ఉండాల్సి ఉంది. కాబట్టి నేను నీకు ఒక విషయాన్ని చెప్తున్నాను, అలాగూ నువ్వు చెయ్యాలన్నాడు. దేవుడు ఏది చెబితే అది చేయటానికి ప్రవక్త సిద్ధమే. దానిలో భాగంగానే దేవుడు అంటున్నారు, ఈ ప్రజలు నన్ను విసర్జించారు, పూర్తిగా వ్యభిచారం చేసే ప్రజల్లాగా మారిపోయారు. ఇక వాళ్ళతో నేను మాట్లాడాలి అనంటే వాళ్ళకు ఒక మాదిరిని చూపించాలి, దానికి ఉదాహరణ నువ్వే చెయ్యాలి అన్నారు. సరే ప్రభువా, ఏం చేయమంటారు అనంటే, వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని నువ్వు పెండ్లి చేసుకోవాలి అన్నాడు. ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం అని దేవుని ఉద్దేశం. ఈ బైబిల్ గ్రంథంలో వ్యభిచారం అనే మాటను రాయడంలో విగ్రహారాధన వారు కలిగి ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టారు. అందుకనే వారికి అర్థం అవటానికే నువ్వు వివాహం పలానా ఆమెను చేసుకోవాలని చెప్పినప్పుడు
ఇశ్రాయేలు పట్ల నమ్మక ద్రోహం చేసినటువంటి ప్రజలు ఈ విషయాన్ని గ్రహించాలనే దేవుని ఉద్దేశం. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్లే నేను వెళ్తానన్నాడు. గోమేరు అనేటువంటి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఆమెను పెళ్లి చేసుకున్నాడే. వ్యభిచారం చేసిన స్త్రీ రాబోయే దినాల్లో ఖచ్చితంగా అలవాటు పడి ఉంది గనుక నమ్మక ద్రోహం చేస్తుందని ఆయనకు తెలుసు, దేవునికి తెలుసు. అందుకనే ఈ నమ్మక ద్రోహం కలిగించేటువంటి ఆ స్త్రీని, వ్యభిచార స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. వాస్తవానికి ప్రవక్త, ఒక యాజకుడు కన్యకను వివాహం చేసుకోవాలి. భర్త విడిచిపెట్టిన దాన్ని గాని, భర్త చనిపోయిన వ్యక్తిని గాని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా కన్యకనే వివాహం చేసుకోవాలి. ఇది దేవుడు ఇచ్చినటువంటి యాజకునికి ఆజ్ఞ. కానీ ఇక్కడ హోషేయను మాత్రం వ్యభిచారం చేసే స్త్రీనే చేసుకోమన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కొన్ని విషయాలను బోధించాలి గనక దానికి తగిన యోగ్యుడిగా దైవజనున్నే ఎంచాడు. ఆమెతో వెళ్ళినప్పుడు ఆమె ఒక కుమారుని కన్నదట. ఆమె కుమారుని కన్నప్పుడు ప్రభువు ఏం పేరు పెట్టాలి అని అన్నప్పుడు యజ్రేల్ అని పేరు పెట్టమన్నాడు. ఈ యొక్క గోమేరు ఒక కుమారుని కన్న తర్వాత యజ్రేల్ అనేటువంటి పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే, ఆ పేరుకు అర్థం దేవుడు చెదరగొట్టేశాడు అని అర్థం. తన ప్రజలు దేవునితో ఉండడం మానేసి దేవునికి విరుద్ధమైన విగ్రహారాధన చేస్తుండగా దేవుడే వారందరినీ చెదరగొట్టేశాడట. అందుకనే ఆ పేరు పెట్టమన్నాడు. గోమేరు అనే ఆ మాటకు అర్థం ఏంటి అంటే లోపరహితమైనది అని అర్థం. అంటే లోపం కలిగింది అని అర్థం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అనగా దేవుని ప్రజలకు యజ్రాయేల్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాటలు చెప్తున్నాడు. గలిలయ కొండలకు దక్షిణ ఇశ్రాయేలు దేశం ఉత్తరాన ఉన్న విశాలమైన లోయ లేకపోతే మైదానం. హోషేయ ఇశ్రాయేలు వారికి సూచనగా తన కొడుకును యజ్రాయేలును కన్నప్పుడు దానికి ఆ పేరు పెట్టడం జరిగింది. దేవుడు రాబోయే దినాల్లో వారి జీవితాలను బట్టి ఎలా ఉండబోతుందో చెప్పడానికే ఇతనికి యజ్రాయేల్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇశ్రాయేలు సంతానాన్ని దేవుడు శిక్షించబోతున్నాడు. ఆ శిక్షించడానికే వీళ్ళకి ఆ విషయాలు తెలియచేస్తున్నాడు. యెహూ అనేటువంటి వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క లోయలో భయంకరమైనటువంటి ఘోరమైన వధ జరిగింది. 2 రాజుల గ్రంథం 9-10 అధ్యాయాల విషయాలు మనం చూస్తాం. దుర్మార్గుడైనటువంటి ఆహాబు రాజవంశాన్ని శిక్షించేందుకు దేవుడు వాడుకున్న సాధనమే యెహూ. అయితే యెహూ వంశాన్ని దుర్మార్గాన్ని బట్టి దేవుడు వారిని శిక్షించాడు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మరలా ఆమె గర్భవతి అయింది, ఒక కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకు లోరుహామా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే వాత్సల్యం పొందనిది అని అర్థం. దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయింది అని అర్థం. దేవుడు 200 సంవత్సరాల పాటు ఉత్తర రాజ్యాన్ని ఓపిగ్గా సహించాడు. ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు. 2 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనంలో ఆ విషయం మనకు కనపడుతుంది. అయితే వారు ఆయన ప్రేమను తృణీకరించి ఆయన ఆజ్ఞలను కాదని ఆయనకు వ్యతిరేకమైపోయినప్పుడు ఆయన సహించలేకపోయాడు. అందుకనే
నా వాత్సల్యమును నేను వారికి చూపించలేదు అని లొరుహామా అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఈ హోషేయ సంతానం కాండం, ఆ పిల్లలకు పేర్లు పెట్టడం, ఆ పిల్లలకు పేర్లు పెట్టే ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క జీవితాన్ని ఆపాదించడమే. దేవుడు యొక్క బాధ వేదన ప్రజలతో పంచుకొని అర్థమయ్యేలా చెప్తున్నాడు. మరలా ఆమె గర్భవతి అయింది, ఇప్పుడు కుమారుని గన్నది. ఇప్పుడు ఆ వ్యక్తికి లోఅమ్మి అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే నా జనము కానిది, నా వారు కాని వారు వీళ్ళు. దేవుడు వారిని తిరస్కరిస్తున్నాడు. వారి పట్ల తాత్కాలికంగా తిరస్కార స్వభావాన్ని కలిగి ఉన్నాడు. మోషే ద్వారా పలికిన వాక్కులను అనుకూలంగానే ఇది జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు వారిని నా వ్యక్తులు కాదు, నాకు సంబంధించిన వాళ్ళు కాదని గెంటేశాడు. మరి ఎందుకు ఇంత పరిస్థితి ఇలా జరుగుతుంది? హోషేయనేమో పెండ్లి చేసుకోమని ముగ్గురిని అన్న తర్వాత ఆ ముగ్గురు కూడా ఇశ్రాయేలు ప్రజలకు సూచనలుగా దేవుడు పెట్టడం మాత్రమే కాదు, ఆ పేర్లకు తగిన జీవితాలను వారు కలిగి ఉన్నారని రుజువు చేస్తూ ఉన్నాడు. అలాగ వారు బ్రతుకుతున్నారు. ఇతర దేవతలను ఆరాధన చేస్తూ దేవుని వైపు తిరగడం అనే విషయాల్ని మర్చిపోయారు. దేవునికి బహుదూరం అయిపోయారు. దేవునికి ఆలోచనలు లేవు, దేవుడు అనే తలంపులు లేవు. పూర్తిగా ఇష్టానుసరమైన జీవితం అయిపోయింది. ఇది గమనించలేని అజ్ఞానపు పరిస్థితిలో వారు ఉండిపోయారు. అందుకే దేవుడు బాధపడ్డాడు. కానీ వారి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే మరలా వారిని దేవుని వైపు ఏదోలాగా తిప్పాలని అనుకుంటున్నాడు. ఏదో విధంగా మరలా వారు పశ్చాత్తాపడి చెడుతనాన్ని విడిచిపెట్టి అసహ్యమైన కార్యాలను విడిచిపెట్టి దేవునిలో నమ్మకంగా మారతారు అని, నమ్మకంగా ఉంటారు అని దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఎంత దుర్మార్గంగా ఉండి దేవునికి దూరం అయిపోయి జీవించిన వీరి జీవితాలు మళ్ళీ మారాలి అని కోరుకుంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, దేవునికి నచ్చని వారై, దేవునికి అవిధేయత కలిగిన వారై, దేవుని గాయాలు రేపిన వారై మీరు ఉండవచ్చు, మీ బ్రతుకులు ఉండవచ్చు. ఏదేమైనా పరిస్థితి ఎలాంటిదైనా, ఎంతగా దేవునికి దూరం అయిపోయిన బ్రతుకు నీది అయినా నా ప్రభు మరలా నిన్ను బాగు చేయటానికి ఇష్టపడుతున్నాడు. విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నా, దేవునికి దూరం అయిపోతున్నా, ఆయన నీ పట్ల ఉద్దేశాన్ని కనపరచాలనుకుంటున్నాడు. తన ప్రేమను, వాత్సల్యమును, జాలిని నీ మీద చూపించాలనుకుంటున్నాడు. అయితే ప్రభువా, నీకు దూరం అయిపోయి నీ మార్గం విడిచిపెట్టాను, నీకు అవిధేయత కలిగిన బ్రతికాను, నన్ను మన్నించు, మరలా నన్ను అక్కని చేర్చుకో అని ప్రేమ కలిగిన దేవుణ్ణి వేడుకోగలిగితే మరలా నూతన జీవితాన్ని ఆయన నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం దేవునికి దూరం అయిపోయి లోకానికి చేరువైపోయి నీ బ్రతుకును సాగించుకుంటావు. అందుకనే నీ పాప శాప దరిద్రాలన్నీ కూడా తొలగించగలిగిన దేవుని దగ్గర ఒక్క మాట పశ్చాత్తాపంతో అడగగలిగితే నీ జీవితం నూతనమైనట్లుగా మార్చగలిగిన వాడు ఆయనే. అందుకనే లోకాన్ని స్నేహించొద్దు, లోకాన్ని కోరుకోవద్దు అని చెప్పటానికి హోషేయను మాదిరిగా ఉంచేశాడు. ఆయన అవిధేయత కలిగిన వాడిగా కాక పరిపూర్ణమైన విధేయత కలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రోజున నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండగలిగి దేవుని మాట ప్రకారంగా జీవించగలిగితే నువ్వు ధన్యుడువు, ధన్యురాలివి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రజలారా, మీరు కూడా దేవునికి అవిధేయతగా బ్రతుకుతున్నారా? దేవుని విడిచి, మందిరాన్ని విడిచి, దైవ సేవకులకు సహవాసం విడిచి, దేవుని సహవాసంలోంచి మరింత దూరం అయిపోయి లోకాన్ని కోరుకొని, చెడుతనాన్ని కోరుకొని, లోక సంబంధమైన అంగులు, ఆర్భాటాలు, ఆనందాలు కోరుకొని బ్రతుకుతూ దేవుణ్ణి విడిచిపెట్టిన స్థితిలో గనక ఉంటే ఈరోజే నా ప్రభునికి మంచి అవకాశం ఇస్తున్నాడు. ఆయన చెంతకు చేరు, ఆయన కృపలో నడిపించబడు, ఆయన సమాధానం చేత కట్టబడు. రాబోయే దినాల్లో అనేక తరాలకు దేవుడు నిన్ను దీవెనకరంగా, మాదిరికరంగా ఉంచుతాడు.
అటు విధంగా ఉండాలని దావిజనుడిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వినుట్లో దీవించును గాక. ఆమేన్.